హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము 28 ఫిబ్రవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ అనాలిసిస్, అంతేకాకుండా ముఖ్యమైన టాపిక్ జీకేని కూడా మనం ఈ క్లాస్లో చర్చిద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, అందరూ కూడా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. మొదటగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అందులో మొదటి క్వశ్చన్, కస్టమర్ల గుర్తింపు రికగ్నైజేషన్ కొరకు ఆధార్కి బదులుగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ని అనుమతించాల్సిందిగా ఆర్బీఐని కోరిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 1, నవీన్ సూర్య. వివరాలు చూద్దాము. కస్టమర్ల గుర్తింపు ధృవీకరణ కోసము ఆధార్ను వినియోగించరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలకు అనుమతి ఇవ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ను పేమెంట్ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత సాఫ్ట్వేర్ను ఉపయోగించేందుకు అనుమతించాలని కోరాయి. కస్టమర్లు తమ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి తద్వారా కెమెరా ముందు మరోసారి దాన్ని నిర్ధారించేలా ఒక ప్రతిపాదనను ఆర్బీఐకి సమర్పించినట్లుగా పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ నవీన్ సూర్య తెలిపారు. నెక్స్ట్, అవినీతి వ్యతిరేక కార్యకలాపాల దర్యాప్తుకు సహకరించనందుకు ఐసీసీ నుంచి నిషేధానికి గురైన శ్రీలంక మాజీ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సనత్ జయసూర్య. వివరాలు చూద్దాము. అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తులో సహకరించనందుకు ఐసీసీ ద్వారా 2 ఏళ్ల నిషేధానికి గురైన శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య. సో, వ్యవహారంలో మరో స్టార్ మహిళా జయవర్ధనే స్పందించారు. క్రికెట్పై అభిమానంతోనే శిక్షను అంగీకరిస్తున్నానన్న జయసూర్య వ్యాఖ్యలను తప్పుపట్టిన అతను ఇలా అతనే విచారణకు ఎందుకు సహకరించలేదని సూటిగా ప్రశ్నించారు. నెక్స్ట్ వన్, గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు జీఎస్టీ వసూళ్లు ఎన్ని కోట్ల మేర ఎగవేతకు గురైనట్లుగా కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి, 20,000 కోట్లు. వివరాలు చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 20,000 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 10,000 కోట్ల మేర రికవరీ చేసినట్లుగా కూడా కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సభ్యులు జాన్ జోసెఫ్ తెలిపారు. మోసాల నివారణకు నిబంధనలు పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం 5-10% మంది పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారని కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఖేలో ఇండియా యాప్ని ఎక్కడ ప్రారంభించారు ఇటీవల? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఢిల్లీలో. వివరాలు చూద్దాము. ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియా యాప్ను లాంచ్ చేశారు. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఖేలో ఇండియా యాప్ను ప్రధాని ఆవిష్కరించారు. యువతకు క్రీడల ఆవశ్యకత, ఫిట్నెస్ ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో యాప్ను రూపొందించారు. రానున్న రోజుల్లో భారత్ క్రీడల్లో మరింత అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ యాప్ దోహదపడనుంది. దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన హురూస్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 ప్రకారము దేశంలోని ఏ పారిశ్రామికవేత్త టాప్ 10లో స్థానము దక్కించుకున్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ముఖేష్ అంబానీ. వివరాలు చూద్దాము. భారతీయ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల్లో చేరారు. $54 బిలియన్ సంపదతో 10వ స్థానంలో నిలిచారు. ఓ భారతీయుడు జాబితాలో టాప్ 10లో నిలవడము ఇదే తొలిసారి. మంగళవారం విడుదలైన హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 జాబితా ప్రకారము నిరుడు అంటే పోయిన సంవత్సరము 19వ స్థానంలో ఉన్న ముఖేష్ ఈ ఏడాది 10వ స్థానానికి
ఎగబాకినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య ద్వితీయ శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, వియత్నాం. వివరాలు చూద్దాము. ఉత్తర కొరియాకు మంచి భవిష్యత్తు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. వియత్నాం రాజధాని హనోయిలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో ద్వితీయ శిఖరాగ్ర చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన బిందు సమావేశంలో ట్రంప్పై వ్యాఖ్యలు చేశారు. అణ్వస్త్రాలకు స్వస్తి పలుకుతామని కిమ్ హామీ ఇచ్చారు. గతేడాది జూన్లో సింగపూర్లో ట్రంప్ కిమ్ తొలిసారిగా శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ వన్, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం గురించి స్పందించిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, థెరెసా మే. వివరాలు చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఇంగ్లాండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతల నిరోధించేందుకు రెండు దేశాలు సంయమనం పాటించాలని ఇంగ్లాండ్ ప్రధాని థెరెసా మే కోరారు. శాంతి స్థాపన కోసము చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దౌత్య పరిష్కారం దిశగా చర్చలు కూడా చేపట్టాలని కూడా తెలిపారు. నెక్స్ట్, ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ప్రముఖ నేపాల్ విమానయాన పర్యాటక శాఖ మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రవీంద్ర. వివరాలు చూద్దాము. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ విమానయాన పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో రవీంద్ర అధికారులతో సహా 6 మృతి చెందారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందినట్లుగా విమానయాన శాఖ అధికారులు నిర్ధారించారు. మంత్రి అధికారంతో పాటు తన బృందము చుహాన్ దందాలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ వివరాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అందులో మొదటిది, రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు పోషకాహారం అందించే ఆహార బుట్టల పథకం ఎప్పుడు ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, మార్చి 1వ తేదీన. వివరాలు చూద్దాం. మరి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పోషకాహారం అందించే ఆహార బుట్టల అంటే గిరి ఆహార పోషణ పథకము పంపిణీ మార్చి 1 నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత తెలిపారు. ఐటీడీఏల పరిధిలోకి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ట్రైబల్ రిఫార్మ్ యార్డ్స్టిక్ 3వ రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం సిఎస్ అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల తపాలా శాఖలో పనిచేస్తున్న ఎంతమంది ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభ ఆధారంగా డాక్ సేవా పురస్కారాలు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 7. వివరాలు చూద్దాము. రాష్ట్రంలోని 7 తపాలా శాఖ ఉద్యోగులకు డాక్ సేవా పురస్కారాలు లభించాయి. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ, అంకిత భావం కలిగిన వారికి తపాలా శాఖ ఈ పురస్కారాలు ప్రదానం చేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా 2017 ఏడాదికి గాను వీటిని తపాలా శాఖ ప్రదానం చేసింది. విజయవాడలో బుధవారం పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని ఓటర్ జాబితాలో పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘము ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 1590 అని గుర్తుంచుకోండి. వివరాలు చూద్దాము. ప్రస్తుతం 9223166166 లేదా 51959 నెంబర్లకు సంక్షిప్త సందేశం పంపించడం ద్వారా ఓటర్ సమాచారం అందించే వెసులుబాటు లేదని, అంటే ఇవి రెండు కూడా పనిచేయవు అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ జాబితాలో పేరుందా లేదా సరిచూసుకునేందుకు 1950 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా లేదా సంక్షిప్త సందేశం అంటే SMS పంపించడం చేయాలని సూచించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర చేనేత సహకార సొసైటీల ఉత్పత్తులు రీటైల్ అమ్మకాలపై ఆ సంస్థలకు ఇచ్చే రాయితీని 20% నుంచి ఎంత శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి, 30%. వివరాలు చూద్దాము.
ప్రాథమిక చేనేత సహకార సొసైటీల ఉత్పత్తుల రిటైల్ అమ్మకాలపై ఆ సంస్థలకు ఇచ్చే రాయితీని రాష్ట్ర ప్రభుత్వం 20 నుంచి 30% పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రతి నెల 1 నుంచి 10వ తేదీ వరకు విక్రయించే ఉత్పత్తులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసము, పునర్నిర్మాణ పనుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏ జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్కి జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ పురస్కారం లభించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి జాయింట్ కలెక్టర్కి. వివరాలు చూద్దాము. భూసేకరణ, పునరావాసము, పునర్నిర్మాణ పనుల్లో చొరవ, మెరుగైన పనితీరు కనబరిచినందుకు గాను శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పరిపాలన, శిక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారము స్వీకరించారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ విషయాలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అందులో భాగంగా మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, బి జనార్దన్ రెడ్డి. వివరాలు చూద్దాము. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి బి జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ నుంచి ఇటీవలే బదిలీ అయిన జనార్దన్ రెడ్డికి కీలకమైన విద్యాశాఖను అప్పగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల తమిళనాడులోని తిరుచిరపల్లి IIITకి డైరెక్టర్గా నియమితులైన SVSN శర్మ ప్రస్తుతం ఎందులో ప్రొఫెసర్గా పనిచేసి తిరుచిరపల్లి IIITకి డైరెక్టర్గా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎక్కడికి వెళ్ళారు మరి, ఎందులో మొదటగా ఇతను పనిచేశారు ప్రొఫెసర్గా? ఆన్సర్ ఆప్షన్ బి, నిట్ వరంగల్లో పనిచేసి తిరుచిరపల్లి IIITకి డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. డిస్క్రిప్షన్ చూద్దాము, చాలా క్లియర్గా ఉంటుంది. తమిళనాడులోని తిరుచిరపల్లి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT సంస్థ డైరెక్టర్గా వరంగల్ NITకి చెందిన ప్రొఫెసర్ NVSN శర్మను నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో 16 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మక బీచ్పల్లి ఆయిల్ ఫ్యాక్టరీని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అయితే ప్రస్తుతం ఇది ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, గద్వాల. వివరాలు చూద్దాము. గద్వాల జిల్లా బీచ్పల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దీంతో 16 ఏళ్ల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ మళ్ళీ జీవం పోసుకున్నది. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని మూసివేయగా ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుండటంతో ఆయిల్ ఫెడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని అప్పట్లో 11.26 కోట్లతో నిర్మించారు. నెక్స్ట్ వన్, ఇటీవల వనపర్తి జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, నిరంజన్ రెడ్డి. వివరాలు చూద్దాము. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇవాళ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఏ జిల్లా కేంద్రము? వనపర్తి. సో ఈ సందర్భంగా వనపర్తి జిల్లా డిగ్రీ కాలేజ్ సమీపంలో ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్ శ్వేత కాసేపు సరదాగా క్యారమ్స్ ఆడారు. అంతకుముందు మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం పాఠశాల విద్యలో అమలవుతున్న ఈ విధానాన్ని ఉన్నత విద్యలో కూడా అమలు చేయాలని యుజిసి నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. మరి ఆ విధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నిరంతర సమగ్ర మూల్యాంకనము. వివరాలు చూద్దాము, క్లియర్ ఉంది. ప్రస్తుతం పాఠశాల విద్యలో అమలవుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాన్ని ఉన్నత విద్యలోను అమలు చేయాలని యుజిసి నియమించిన నిపుణుల కమిటీ సూచించింది. కమిటీ నివేదికను ఆమోదించిన యుజిసి దానిపై
మార్చి 9 లోపు సూచనలను అభిప్రాయాలను పంపాలని కూడా కోరింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, అంతేకాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ వచ్చేసాము, జనరల్ నాలెడ్జ్ జీకే. చూద్దాము ఏంటో టాపిక్. ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి రచనలు, వాటి రచయితలు ఎవరో చూద్దాము. తొలి నవల, తెలుగులో తొలి నవల ఏది? శ్రీ రంగరాజ చరిత్ర. నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచయిత దీనికి. నెక్స్ట్, ప్రజాదరణ పొందిన తొలి తెలుగు నవల ఏంటది? రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం గారు రచించారు. తొలి సామాజిక నవల మాలపల్లి ఉన్నావా లక్ష్మీనారాయణ గారు రచించారు. తొలి అనువాద నవల కపాలకుండల కమలిని, దీన్ని రాసిన వారు ఎవరు? జీవీఎస్ దొరసామయ్య. తొలి కథానిక ఏంటి? దిద్దుబాటు, గురిజాడ అప్పారావు గారు రచించారు. తొలి విషాద నాటకం విషాద సారంగధర ధర్మవచం కృష్ణమాచార్యులు గారు రచించారు. తొలి విప్లవ కావ్యం తెలంగాణ, రచించిన వారు కుందుర్తి ఆంజనేయులు గారు. నెక్స్ట్, తొలి నిరూపక నవల అనార్కలి ముద్దుకృష్ణ గారు రచించారు. నెక్స్ట్, తొలి జాతీయోద్యమ నవల అహో బలియం వేమూరి శివరామకృష్ణ గారు. సో ఇంపార్టెంట్, ఆధునిక తెలుగు సాహిత్యంలో మొదటివి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 28 ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరిని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లేదా నా వీడియోస్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, ఎవరు కూడా మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.